అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న కోనేంద్ర నాగేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి మాచాని సోంప విగ్రహాన్ని పేరును ఇది చేస్తానని సర్కిల్లో ఏదో కల్లబుల్ల మాటలు చెప్పినాడు. యాక్చువల్ అయితే అక్కడ పట్టణ అభివృద్ధి కోసము మేము 100 అడుగుల జాతీయ జెండా సోంప విగ్రహం పక్కన పెట్టాలనుకున్నాము. అది ప్రపోజల్ పంపించినాము. ఆ విగ్రహం మేము తొలగించడం లేదు. ఇంకోటి ఆ పతాకం పెట్టే వలన మా పద్మశ్రీ మాచన్ సోంప ఆయనకి వచ్చిన బిరుదుకి ఆ పతాకం ఉండేందుకోసం చాలా అభివృద్ధి చెందుతుంది. కానీ పేరు మేము ఎక్కడ పేరుని ఇది కనుమములు చేయడం లేదు. అక్కడ సర్కిలే సోంప సర్కిల్ అయినా మాత్రమే జెండా సర్కిల్ కాదు. లేదండి, అదేం లేదు. ఎప్పుడు కాదు, 50 సంవత్సరాల నుంచే మాచాని సోంప సర్కిలే ఉంటుంది కానీ జెండా సర్కిల్ ఎప్పుడు కాదు. ఎందుకంటే ఆయన ఈ ఎమ్నూరికి పుట్టి నుంచి మా పేరు ఆయనకే మాచాని సోంప అంటారు. తర్వాత నెక్స్ట్ బివి మోహన్ రెడ్డి గారు అంటారు. ఎందుకండి ఇక్కడ ఎమ్నూరును బాగా డెవలప్ చేసింది మాచాని సోంప అయితే సొసైటీకి అన్నగా రోడ్లు మన గ్రోతింగ్ అని చేసింది. జయనేశ్వర గారి సర్కిల్లో ఒక జెండా ఇది పెడితే మాత్రాన మాచాని సోంప పేరు ఎప్పుడు కనుమరు కాదు. మేము తరాలు కాదు, వచ్చే తరాల వాళ్ళు కూడా పేరు కాస్తుందనే విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేసినందుకు మీరు పత్రికా ప్రకటనను మేము పత్రికా విలేకరుల ద్వారా ఖండిస్తున్నాం. ఆ విషయాన్ని ఎందుకంటే కఠోరమైన శ్రమ, నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ పేద ప్రజల సేవ అంకితభావంతో ఉండి చేనేత కార్మికులకు నాయకుడిగా రాయలసీమ ప్రాంతానికి పారిశ్రామికవేత్తగా పేరొందిన పద్మశ్రీ మాచాని సోంప గారికి 1954లో రాష్ట్రపతి సన్మాన గ్రహీతల తొలి జాబితాలో సోంప గారి పేరు చేర్చబడింది. ఆ రోజు ఆయనకు జాతీయ పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు పట్టణ సుందరీకరణలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనేశ్వర గారు ఈ సోంప సర్కిల్లో 100 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని ఓ సంకల్పంతో ఉన్న విషయం వాస్తవమే. కాకపోతే ఈరోజు కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి, మా చేనేత సామాజిక వర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈరోజు ఈ వ్యాఖ్యలు చేస్తుంటే హాస్యాస్పదకంగా ఉంది. ఎందుకంటే వర్ధంతికి ఏనాడు కానీ సోంప గారి వర్ధంతికి దండేసిన రోజు లేదు, జయంతికి ఒక టెంకాయ కొట్టిన రోజు లేదు. ఈరోజు సోంప గారి విగ్రహాన్ని ఏదో చేస్తున్నట్లు ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కోనేరు నాగేంద్ర ప్రసాద్ గారి విధానం ఎట్టుందంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పేసి దాన్ని ప్రజలను కూడా నమ్మబలికే విధంగా 3 కాళ్ళను ఎక్కిరించి ప్రజలు నమ్మబలుకుతున్నారు. కాకపోతే కోనేరు నాగేంద్ర ప్రసాద్ వాక్యాలను ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే గత నడిబొడ్డున సోంప గారి విగ్రహం ఉంది. అది సోంప సర్కిల్గా ప్రసిద్ధి చెందింది. మళ్ళీ ఈరోజు ఎమ్మిగనూరు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కావడం వలన పట్టణాన్ని సుందరీకరించేటువంటి భాగంలో అనేక మార్పులు చేర్పులు చేస్తూ పోతుండడం జరుగుతుంది. ఇది సహజం. అదేవిధంగా పట్టణ నడబొడ్డున ఉన్నటువంటి సోంప సర్కిల్లో జాతీయ జెండాని గౌరవిస్తూ గౌరవార్థము ఎమ్మిగనూరు నడబొడ్డున సోంప సర్కిల్లో జాతీయ జెండా పెడితే బాగుంటుందని ఒక ఆలోచన చేయడం జరిగింది. మరి దాన్ని ఈరోజు కొందరు, ముఖ్యంగా కోనేరు నాగేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు వక్రీకరిస్తూ జాతీయ జెండా అక్కడ పెడితే జెండా సర్కిల్గా అందరూ పేర్కొంటారు, సోంప సర్కిల్ అని పేరు పోతుంది అని అవివేకంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు వాస్తవానికి నిన్న, ఈరోజు, రేపు రాబోయే జనరేషన్, రాబోయే జనరేషన్ కూడా సోంప గారి పేరును మర్చిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే చేసినటువంటి వ్యక్తి సోంప గారు YWCSను స్థాపించి, టౌన్ బ్యాంకును స్థాపించి, స్పిన్నింగ్ మిల్లును స్థాపించి, వ్యూవర్స్ కోసము ఒక పెద్ద కాలనీ నిర్మించినటువంటి సోంప గారిని మర్చిపోవడము దుర్లభము, అసాధ్యం. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఆయన కువైట్, దుబాయ్లో కూడా ట్రాన్స్పోర్ట్ నడిపినటువంటి వ్యక్తి. పద్మశ్రీ అవార్డు అందుకోసం ఆయనకు వచ్చింది. అటువంటి ఎమ్మిగనూరుని దశ దిశలా ఆ పేరు వినపడలు చేసిన మాచాని సోంప గారి పేరుకు మసకబారుతుంది అనడము మూర్ఖత్వము. ఇదంతా కూడా కోనేరు నాగేంద్ర ప్రసాద్గా ఒక పథకం ప్రకారం. కాబట్టి చేనేతలను దూరం చేయాలనేటువంటి కుట్రలో భాగమే నీవు ఈ జాతీయ జెండా అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఒక కుట్ర పద్ధతిలో మాట్లాడుతున్నావు. మూర్ఖుడా, అది తప్పు. జాతీయ జెండా సోంప పక్కన నిలబడితే సోంప గారు 100 అడుగులు కాదు 200 అడుగులు శిఖరాన్ని అందుకునేటువంటి కీర్తిని సాధిస్తాడు. జెండా పక్కన ఉండడం గౌరవమా?
అదే గౌరవమా? సరే పేరు ఎవరు పుట్టినట్టు మనం మాట్లాడతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.